మీకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. సిద్ధాంతి గారు జ్యోతిష్ శాస్త్రంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఎటువంటి సమస్య అయినా గురువు గారిని సంప్రదించండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ ప్రకారం బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్రా రామకృష్ణ గారు. గురువు గారు నమస్కారం. గురుగారు, బర్త్ నెంబర్ 5, డెస్టినీ నెంబర్ 4 ఈ కాంబినేషన్లో ఉన్న వాళ్ళకి న్యూమరాలజీ పరంగా ఎలా ఉంటుంది? ఇది కూడా రాహు తోడయ్యాడు. ఇప్పుడు దాకా మనం 5కి సంబంధించింది బుద్ధుడికి చెప్పుకున్నాం కదా. బుద్ధుడు అనేది మనకి బుద్ధి కారకుడు అనమాట. బుద్ధి అంటే విజ్ఞానానికి సంబంధించింది. బాగా ఎడ్యుకేషన్ ఇస్తాడు. ఎడ్యుకేషన్ ఇవ్వకపోయినా ఏ వృత్తి చేస్తున్నా అందులో వాళ్ళకి ఒక పరిజ్ఞానం అనేది ఉంటుంది. ఓకే. ఒక చిన్న బడ్డీ కొట్టు నడుపుకునే వాడికి కూడా వాడికి ఒక పరిజ్ఞానం ఉంటుంది. ఒక మన సెలూన్లోకి వెళ్ళినా కానీ మీరు చూడండి, సెలూన్లోకి వెళ్తే కొంతమంది వాళ్ళు లోకానికి సంబంధించిన మొత్తం చెప్తుంటారు. వాడేం చదువుకొని కూడా ఉండడు, కనీసం 5వ తరగతి కూడా చదువుకొని ఉండడు, లేదా ఒక 10th వరకు చదువుకున్నా ఎంత జ్ఞానం వస్తుంది తెలుసా మీకు? అంటే దానికి కూడా ఒక కారణం ఉంటుంది. 10 మంది వస్తూ ఉంటుంటారు కాబట్టి, అందరూ రకరకాల మనుషులు వస్తుంటారు కాబట్టి ఇతనికి జ్ఞానం రావచ్చు. కానీ వీళ్ళకి అసలు స్వతహాగానే ఉంటుంది అనమాట. 5లో ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుంది. దానితో రాహు అనేది ఎలా ఉంటుందంటే వీళ్ళకి జాబులు, ఉద్యోగాల కంటే కూడా వ్యాపారాల మీద బాగా ఉంటుందన్నమాట. వీళ్ళు కనుక లౌక్యంగా కనుక ఉండగలిగితే, ఈ రాహువు సంబంధించిన వాళ్ళు వీళ్ళు 10 రూపాయలు వస్తువును కొని 40 రూపాయలకు అమ్మగలుగుతారు. వీళ్ళు అంత బిజినెస్ చేయగలుగుతారు రాహు బాగా సపోర్ట్ చేస్తే. ప్లస్ ఎక్కువగా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, బయట తిరిగే వృత్తులు ఉంటుంది చూసారు, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన బిజినెస్లు, ఏదైనా రియల్ ఎస్టేట్లో మార్కెట్ ప్లాట్లు వేసేసి ఏదైనా అమ్ముతూ ఉంటుంటారు. మనకి చాలామంది చూస్తుంటాం మనం. రియల్ ఎస్టేట్ ద్వారా మన కళ్ళ ముందే ఒక మామూలు స్థాయి ఉన్న మనిషి బెంజ్ కారు, ఆడి కార్లో తిరుగుతూ ఉంటుంటారు విపరీతంగా సంపాదించి. అట్లా రియల్ ఎస్టేట్ సంబంధించి ఏదైనా కానీ అందులో కనుక మంచి ప్రావీణ్యత కనుక సంపాదిస్తే, అంటే దాంట్లో కనుక ఎంటర్ అవుతాయి వీళ్ళు, చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. 5/4 కాంబినేషన్ ఉన్న వాళ్ళకి. ఓకే. అయితే వీళ్ళకి సంబంధించి లక్కీ నెంబర్స్ ఏమైనా ఉంటాయి గురుగారు? వీళ్ళకి వచ్చేసరికి 1 ఒకటి బాగుంటుంది, 5 బాగుంటుంది, 4 లక్కీ నెంబరే. కానీ వీళ్ళు 4ను వాడకూడదు. అంటే మనకి డెస్ట్ నెంబర్ 4 ఉంది, కానీ 4 ఏంటంటే ఒక్కోసారి ఇబ్బంది పెడతా ఉంటుంటుంది వీళ్ళకి. అంటే ఏదైనా వివాదాలకు సంబంధించింది కానీ. అంటే లక్కీ నెంబర్ అంటే మనం ఎలా పాటిస్తాం? ఎప్పుడైనా కానీ ఏదైనా కొత్తగా సంస్థ ఓపెన్ చేసుకోవడానికి, లేదా గృహప్రవేశం చేసేటప్పుడు, లేదా ఒక ఏదన్నా కొత్త కార్యక్రమం పెట్టేటప్పుడు, అలాంటప్పుడు మనం లక్కీ నెంబర్స్ ఉపయోగించుకుంటాం. డైలీ లక్కీ నెంబర్తో పని లేదు. ఆ 4 అనేది దాన్ని అవాయిడ్ చేసుకోవాలి, తప్పదు. దానివల్ల ఏముందంటే కొంచెం వివాదాలు సంబంధించిన, ఈ కోర్టుకు సంబంధించిన అవన్నీ కొంచెం వస్తూ ఉంటుంటాయి. కాబట్టి వాళ్ళు 1, 5 అనేది చాలా, ఆ 2 లక్కీ నెంబర్స్ వాళ్ళకి. అయితే వీళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయండి? వీళ్ళు వచ్చేసరికి కొంచెం అమ్మవారిని ఆరాధించాలి ఎక్కువగా. ఎందుకంటే రాహు సంబంధించినాడు కాబట్టి అమ్మవారిని ఆరాధిస్తున్నారు. వీళ్ళు ఈవినింగ్ మనకి ఆదివారం వచ్చేసరికి సాయంత్రం 4:30 నుంచి 6 వరకు మధ్యలో ఎక్కడైనా రాహుకాలం టైంలో వీళ్ళు మనకు కొన్ని ఉంటాయి చూసారా, మనకి రాహుకు సంబంధించిన ఏదన్నా దానాలు కానీ దానికి సంబంధించిన కొన్ని ఇస్తే బాగుంటుంది. ప్లస్ ఆ టైంలో వీళ్ళు దేవాలయానికి వెళ్ళి రాహుకాలంలో దీపాలు పెడతారు, అలా కూడా పెట్టచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే వీళ్ళకి ఆ టైంలో రాహుకాలంలో వీళ్ళు ధ్యానం కనుక చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ధ్యానం చేసే అలవాటు ఉన్న వాళ్ళకి, అలవాటు లేకపోయినా సరే వాళ్ళ కోసం వాళ్ళు కాసేపు టైం కనుక కేటాయించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ధన్యవాదాలు గురుగారు.